హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. యాక్చువల్లీ నేను దేని గురించి చెప్పాలనుకున్నానంటే, ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళ గురించి నేను వీడియో చేసి పెట్టాలనుకున్నాను యాక్చువల్లీ. చాలామందికి డౌట్స్ అనేవి ఉంటాయి కదా! ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటి? దానికి ఏం పర్మిషన్స్ తీసుకోవాలి? ఇవన్నీ ఆలోచిస్తారు కదా! సో అందు గురించని నేను ఒక వీడియో అనేది తీసి పెడుతున్నాను. ఫుడ్ సర్టిఫికేట్ ఎఫ్ఎస్ఐది ఉంటుంది కదా, అది ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ముందుగా నేను డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా నేను ఆన్లైన్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ ఏదైతే స్టార్ట్ చేశానో అది ఎలా ముందుకు వెళ్తుంది, జొమాటోలో అండ్ స్విగ్గీలో ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఆల్సో అందులో మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనం ఫుడ్ బిజినెస్ ఇంట్లో నుంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రెస్టారెంట్ బయట షాప్ ఓపెన్ చేసి పెట్టాలి, లేకుంటే రెస్టారెంట్ చేయాలంటే ఎవరికైనా కూడా ఎఫ్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ. కాబట్టి ఈ విషయం అందరికీ తెలుసు, ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం. ఇంట్లో నుండే చేస్తున్నాను కదా, అవసరమా కానీ కొన్ని కంప్లైంట్స్ అనేవి మన మీదకి వచ్చినప్పుడు వాటి నుండి తప్పించుకోవడానికి కావాలి అంటే ఈ లైసెన్స్ అనేది చాలా అవసరం అన్నమాట. ఈ లైసెన్స్ అనేది ఇప్పుడు మనం మీ సేవకు కూడా వెళ్ళి చేసుకోవచ్చండి. అదేంటంటే టైం పడుతుంది, ఒక 15 to 20 days వరకు ఆగుతాను నేను అనుకుంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. అందులో ఒక 100 రూపీస్, ఒక 200 మధ్యలోనే ఉంటుంది ఫీ అనేది. బట్ ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసుకున్నాను, నాకు 1 వీక్ మధ్యలోనే నాకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే కనుక మీరు ఆన్లైన్లో మీకు మీరే అప్లై చేసుకోవచ్చు అండి. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని అందులో నుండే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసిన తర్వాత అప్లై చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత చేయాలి అనుకున్న వెంటనే నాకు కావాలని చెప్పి నేను ఆన్లైన్లో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అనమాట. నాకు ఒకటి లీగల్ భారత్ అని ఒక లింక్ అనేది వచ్చిందనమాట. నేను ఎలా ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ లైసెన్స్ అని చెప్పి కొడితే కొన్ని వస్తే ఫస్ట్ సెలెక్ట్ చేశాను. వాళ్ళైతే ట్రస్టెడ్గానే ఉన్నారు. సో నేను దాని నుండే వెళ్ళాను. మామూలుగా బయట పెడతారు చూసారా, అక్కడక్కడ పెడతారు కదా ఫుడ్ లైసెన్స్ అండ్ ఇవేవో మెడికల్ ఇవన్నీ చేసిస్తా అని చెప్తారు కదా, దాని నుండి మీరు వెళ్ళారనుకోండి ఫీ అనేది డబల్ అయిపోతుంది అనమాట. మేము అడిగినది అదొక 2500 చెప్పారు వాళ్ళు. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఎక్కువనే ఉంటుంది నాకు తెలిసి. నేనైతే ఈ ఆన్లైన్ నుండి వెళ్ళాను కదా, ఈ లీగల్ భారత్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాని నుండి నేను వెళ్ళాను. వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా, చాలా ట్రస్టెడ్గా, వాళ్ళు ప్రతిదీ నేను ఫీ పే చేసిన దగ్గర నుండి వాళ్ళు అది ఓకే అయిన దగ్గర నుండి ప్రతిదీ కూడా నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎంత తీసుకున్నారంటే నా దగ్గర 1100 ఫీ తీసుకున్నారన్నమాట. గవర్నమెంట్ ఫీ అనేది చాలా తక్కువ కదా, వాళ్ళు చేసినందుకు మిగతా ఎక్స్ట్రా వేసుకున్నారు. కాకపోతే మనకి సర్టిఫికేట్ అనేది చాలా తొందరగా వచ్చిందన్నమాట. నేను అప్లై చేసిన ఒక 5 to 6 డేస్లోనే నాకు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది నాకు వాళ్ళు పంపించారు. అయితే దీనికి ఏం కావాలి అని అడిగితే కనుక ఆధార్ కార్డ్ కావాలి, పాన్ కార్డ్ కావాలి అండ్ మీ ఫోటో. మీరు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీది ఏదైతే ఫోటో ఉంటుంది కదా, నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆ ఫోటో ఇచ్చి అండ్ మన సైన్ కూడా, ఏదైతే సైన్ మనం చేస్తామో ఆ సైన్ కూడా మీరు ఆ ఆధార్ కార్డ్ పైన అది మీరు పంపించేయాలన్నమాట. సైన్ చేసి మెసేజ్ చేసింది వాళ్ళకి మనం అండ్ ఎప్పుడైతే ఆన్లైన్లో నుండి మనం అప్రోచ్ అవుతామో వాళ్ళు మనకు వాట్సాప్కి మెసేజ్ చేస్తారు. దాని నుండి వాళ్ళకి ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి కావాలో, ఏవైతే అవసరమో ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అండ్ ఏమంటారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవి మాత్రమే అడుగుతారు, ఇంక వేరే ఏమి అడగరు. అండ్ అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ కావాలి ఎఫ్ఎస్ఐ దానికి. ఎందుకంటే మనం ఇప్పుడు జొమాటో చూసుకోండి, స్విగ్గీ చూసుకోండి, అందులో మనం ఫుడ్ ఆర్డర్ గురించి పెట్టామనుకోండి, ఆన్లైన్ మనం ఎప్పుడైతే వాళ్ళతో పార్ట్నర్గా జాయిన్ అయ్యామో వాళ్ళకి మన అడ్రస్ అనేది చాలా మస్ట్. అందు గురించి మన అడ్రస్ ప్రూఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మాత్రం కంపల్సరీ అండ్ మీ సైన్ మాత్రం ఇవ్వాలి.
తర్వాత అది అప్లికేషన్ ఫామ్ పంపిస్తారు. అది ఫిలప్ చేసి అంటే మన డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ వాళ్ళే ఫిలప్ చేసి అది మళ్ళీ కరెక్ట్ చేసుకోమని పంపిస్తారనమాట. అదన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాతనే మనం మనీ అనేది పే చేస్తాం. వెంటనే పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే నాకు అనిపించింది సెక్యూర్డ్‌గా ఉంది, ట్రస్ట్ చేయొచ్చు అని నేను చెప్తున్నా. నాకు ఇదేమి ఎవరో చెప్పమంటే నేను చెప్పట్లేదు. అంటే నన్ను అడిగారు కొంతమంది, ఎలా ఎఫ్ఎస్ఐది సర్టిఫికేట్ ఎలా తీసుకున్నావు, ఆ లైసెన్స్ ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేసావు అని అడిగారు. సో అందు గురించి అని నేను చెప్తున్నాను. ఆ విధంగా మనం తీసుకోవచ్చు అన్నమాట. అది అయిన తర్వాత మనం మనీ పే చేసేసిన తర్వాత అది గవర్నమెంట్కి మనది అప్లై చేసేస్తారు. చేసిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు కదా, అది కూడా మనకు పంపిస్తారనమాట. అది పంపించిన తర్వాతనే ఒక 5-6 డేస్ వరకు మనం వెయిట్ చేయాలి. అది వెయిట్ చేయ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు కాల్ చేయొచ్చు వాళ్ళని, మెసేజ్ చేయొచ్చు, వెంటనే వాళ్ళు రిప్లై ఇస్తారు. సో నేను ఆ విధంగా నేను ఏ విధంగా అయితే చేశాను నేను అదే విధంగా చెప్తున్నా. నేను అలానే చేశాను. నేను అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను. ఫీ పే చేసిన తర్వాత రిసిప్ట్ పంపించారు. తర్వాత ఒక 5-6 డేస్కి ఇంకా నాకు 6 డేస్ అయింది ఇంకా రావట్లేదని మెసేజ్ పెడితే, అయిపోతుంది మేడం వెయిట్ చేయాలి ఒక 2 డేస్ అని చెప్పారు. బట్ అదే రోజు నాకు పంపించారనమాట. ఇది ఇదని యాక్చువల్లీ నేను ఇంత ఎందుకు చేసి పెట్టాను, ఇది ఐడి కార్డ్. యాక్చువల్లీ సర్టిఫికేట్ ఉంది, ఐడి కార్డ్ చిన్నగా చేసి పెట్టుకోవాలి, కానీ మా ఇంట్లో వాళ్ళకి తెలివి ఎక్కువ అనమాట. సో ఇంత చేసేసారు, దీన్ని ఇంత చేసి తెచ్చారు. బట్ నేను ఇంట్లో చేస్తున్నాను కదా, ఇది ఐడి అనేది మన దగ్గర ఉండాలి. అందు గురించి అని ఇది మా హస్బెండ్ ఇలా లామినేట్ చేంజ్ చేసి తీసుకొచ్చారు. నేను ఇది కబోర్డ్లో పెట్టాను అనమాట. చిన్న కార్డ్ చేసుకుంటే సరిపోతుంది, నేను చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళు తెలివి ఎక్కువ అని, అందుకే ఇంత చేయించారు. సో ఇలా వస్తుంది. అంటే నేను సర్టిఫికేట్ చూపించాను. సర్టిఫికేట్లో కూడా ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది ఫుడ్ లైసెన్స్ అనేది, మన లైసెన్స్ నెంబర్ ఇవన్నీ మన డీటెయిల్స్ అన్నమాట. సో ఈ విధంగా వస్తుందండి మన ఎఫ్ఎస్ఐ అంటే ఫుడ్ లైసెన్స్ అన్నమాట. ఇది వచ్చింది అంటే అమ్మాయ అనుకోవచ్చు. మనం ఇంట్లో నుండే కావచ్చు, మీరు బయట షాప్ ఓపెన్ చేసుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు. ఎవరైతే ఇంట్లో నుండి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో చాలా ఈజీ, చెయ్యండి. మీరు ఎఫర్ట్ పెట్టండి. మీ ఫుడ్ చేత్తో చేస్తే టేస్టీగా ఉంటుంది, మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ అయ్యి వస్తారు అనుకుంటే, మీకు నచ్చితే మీ ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కదా, సో దాని ప్రకారం మీరు ఖచ్చితంగా చేయండి. ఇదొకటి అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైనప్పుడు చేయొచ్చు, ఇష్టం లేనప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు, ఆ విధంగా. సో ఎఫ్ఎస్ఐది లైసెన్స్ ఎలా చేసుకోవాలనే దానికి మాత్రం ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను స్విగ్గీలో అండ్ జొమాటోలో ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఎలా జాయిన్ అవ్వాలి అందులో అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ. నా వీడియోస్ చూస్తున్నారు కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను కొంచెం ముందుకు వెళ్ళాను, యాక్చువల్లీ మధ్యలో గ్యాప్ వచ్చేసింది నాకు, వీడియోస్ తీయలేదు. అందు గురించి నేను 450 వరకు వచ్చి ఆగిపోయాను. ప్లీజ్ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేస్తే నేను దానికి రిప్లై కూడా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.